సీత, నిన్న మీ పేరు తెలుసుకున్నాను. ఇవాళ మిమ్మల్ని కలుసుకున్నాను. ఈ పాటంతా మీకోసమే అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. అమ్మా సీత, అప్పుడే వచ్చేసేమమ్మా. కాలేజీకి వెళ్ళలేదా? ఒంట్లో బాగోలేదమ్మా. అదేమిటే, ఇప్పుడే కదా లేడి పిల్ల గంతులేసుకుంటూ వెళ్ళావు? అది కాలు తిమ్మిరెక్కిందమ్మా. ఏదో కూని రాగాలు కూడా తీసినట్టు గుర్తు. అది తలనొప్పిగా ఉంటే నొప్పి మర్చిపోవడానికమ్మా. ఏమిటో, నువ్వు చెప్పిన దానికి చేసిన దానికి ఒక్కటి పొంతనుండదు. సర్లే, వెళ్ళి బట్టలు మార్చుకో. ఆ చింపిరి గుడ్లు చూడలేక చస్తున్నాను. ఇంట్లో ఉన్న కాసేపు అయిన పొందిగా లంగావాణి లేసుకో. వెళ్ళు. ఏమిటమ్మా అమ్మ ఏదో అల్లరి చేస్తున్నట్టుగా ఉంది? మీరా పరమేశ్వర గారు? రండి కూర్చోండి. ఏం పిల్లనండి, ఈడొచ్చిన పిల్లికి ఇంకా అల్లరేమిటి చెప్పండి. పెళ్లి చేసేస్తే బాధ్యత తీరిపోతుందని నేను ఆలోచిస్తుంటే దానికి ఇంకా కాలు కుదరలేదు. ఏమిటోలేండి. అవును, మీరేంటి ఇలా వచ్చారు? అదమ్మా అది లక్ష్మి, కాఫీ పట్రా. చెప్పండి. మరేం లేదమ్మా, వెంకటేశ్వరరావు గారు, అదే మీ బావగారు, లాయర్ నోటీస్ పంపించారు. లాయర్ నోటీసా? అవునమ్మా, మీరు అనుభవిస్తున్న ఈ ఆస్తి అంతా మీ భర్త గారి స్వార్జితం కాదని, వారసత్వంగా పెద్దలిచ్చిన ఆస్తిలోని ఆయన వాటాని ఏనాడో విందులకు విలాసాలకు ఖర్చు చేశారని, ఈ కారణాల వల్ల మీకు విధవరాలి భరణం మాత్రమే లభిస్తుంది. పరమేశ్వర గారు, చాలు, ఇక వినలేను. పరమేశ్వర గారు, ఒంటరాడదాన్ని. నాకు ఆ పిల్ల, దానికి నేను తప్ప మరో దిక్కులేని అనాథులం. మాకిలా అన్యాయం చెయ్యాలనుకోవడం ఆ పెద్ద మనిషికి తగిన పనేనా చెప్పండి. ఊరుకోండమ్మా, ఇంతలోనే ఏం జరిగింది? మేమంతా లేవు. నోటీస్ ఇవ్వగానే సరిపోయిందా? కోర్టులో నెగ్గమన్నాడు. చూద్దాం. ఈ పరమేశం అంటే మాటలా? 16 బీరువాలున్నాయి నా దగ్గర, నా పుస్తకాలు. కోర్టులు కేసులు ఎందుకండి? వాళ్ళ ఉద్దేశం ఎలా ఉన్నా మనం మాత్రం తగుకు సిద్ధంగా లేవు. మంచిగానే సమాధానం చెప్పి పంపించండి. ఆయన వారసత్వ పాస్తిగా వచ్చిన పొలం పుట్ర మనకేం అక్కర్లేదు. అంతా వాళ్ళని అనుభవించమనండి. కానీ ఆయన స్వార్జితం మాత్రం నా బిడ్డకే చెందాలి. అలాగేనమ్మా. అతని తరఫు లాయర్ కూడా నాకు బాగా తెలిసిన వాడే. అతనితో రేపు సయోధ్యగా మాట్లాడి చూస్తాను. కాదు కూడదు అంటే కోర్టుకు ఎక్కక తప్పదు మరి. అంతవరకు రాకుండానే చూడండి. అలాగేనమ్మా, నా ప్రయత్నం నేను చేస్తాను. వస్తాను. అమ్మా తల్లి, నీకు దండం పెడతాను. భోజనాల వేళప్పుడు గొడవ ఎందుకు గాని, మీటర్ 12 రూపాయలు అయిందా? పోనీ ఆ 2 తగ్గించుకుని 10 వారే తల్లి. ఏంటేంటి 10 రూపాయలా? నేనంటే ఏదో ఎర్రి బాగుందని అనుకుంటున్నావా? నా పెళ్ళైన కొత్తలో మా అత్తారింటి కాకినాడ వెళ్తే నేను, మా పింతల్లి, నా పెద్దాడి బిడ్డ, మా 2 మేనత్తలు వెళ్తే 10 రూపాయలు కావాల. దేంతో? రైల్లో రాత్రి బెజవాడలో ఎక్కితే తెల్లారిపాటి కాకినాడలో దింపేశాడు. తెల్లవారు ప్రయాణం చేసిన అలుపు సొలుపు ఉందా? నీ టుక్కు టుక్కు బండిలో అక్కడెక్కి ఇక్కడ దిగానో లేదో నడువులు జారిపోయినాయి. ఏం బండి అయ్యా నీ బండి? బండలావా మొదనష్టం బండి. అదే రైలు అయితే పడుకోటానికి బల్లలుంటాయా? హాయిగా గాలేయటానికి ఫ్యాన్ ఉంటదా? ఇట్టాడి పిల్లలకి ఏదన్నా అవసరం వస్తే ఎల్టాకి లెట్టును ఉంటదా? ఇన్ని సదుపాయాలున్నా 10 రూపాయలు కూడా కావు. అమ్మా తల్లి, నీకో దండం, నీ లెక్కకో దండం. పాపం ఏడు చేస్తున్నాడు, వదిలేవే బామా. పాపం ఏడు చేస్తున్నాడు, వదిలేవే బామ్మ. నీ మూలనే ఇదంతా. ఇదిగో అబ్బాయి, ఈ 4 రూపాయలు తీసుకెళ్ళు. వద్దంటావా? నీ కర్మ. ఇది కూడా ఇవ్వను. ఇచ్చింది తీసుకుని వెళ్ళవయ్యా. ఆవిడ ఇంకా పుణ్యాత్మురాలు గనక ఆ మాత్రమైనా ఇస్తాను. నేనైతే అది కూడా ఇచ్చేవాడిని కాదు. తెలుస్తూనే ఉంది మోహం. ఈవిడ్ని చూస్తాంటే బేరాలాడి విసిగిచ్చాలనిపిస్తాంది అంటయ్యా. నాకైతే మా అమ్మ గుర్తొస్తాను. నాయనే, నా బంగారమే, ఏ తల్లి కన్న పెట్టవో యాయం చెప్పావు బాబు. పొద్దున ఎవడ మొహం చూశాను, అది కూడా మీరే ఉంచుకోండి. ఓయ్, నీ రుణం మాకెందుకయ్యా? అదేదన్నా ఉంటే నేనే ఆవిడికి రుణపడతా. అట్టాగైనా వచ్చే జన్మలో ఈ తల్లి కడుపున పుడితే అంతే చాలు. పిత్తి నాన్న, ఎంత అభిమానమో. ఏ ఊరయ్యా మీది? చెప్తా పదండి. హాయిగా హోటల్కి వెళ్ళి మాట్లాడుకుందాం. రారా డెంపక? నా పేరు డెంబక కాదు, బుజ్జి. సరేలేరా, పద. ఏం కావాలి సార్? ఇడ్లీ, వడ, దోశ, పూరి, చపాతీ, ఉప్మా అన్ని రకానికి 1 డజన్ ప్లేట్లు బట్రా. అన్నెందుకు బాబు? తీసుకోండమ్మా, నా తృప్తి కోసం.
స్వీట్ ఏముందాయా? ఒక అరడజన్ ప్లేట్లు పట్టరా. ఓ ఓకే సార్. తిన్నంత తినండి, వద్దంటే వదిలేయండి, నో ప్రాబ్లం. ఏమిటో నిన్ను చూస్తుంటే ఒట్టి సత్యకాలం మనిషిలా కనిపిస్తున్నావు. ఏం ఉద్యోగం చేస్తున్నావు బాబు? కోర్టులో. లాయరా ఆ, భలే కనిపెట్టేసావే. మా నాయనే చూడటానికి వేలుడే కాని మా బంగారు కొండకు బుర్ర గట్టిదేనయ్యా. రేపు వీడి పుట్టినరోజు, కొత్త బట్టలు కొందాం కదా అని ఇలా తీసుకొచ్చా. బస్సులో వెళదాంరా అంటే ఆహా ఆ ఆటో కావాలన్నాడు కుర్ర సన్నాసి. పోనీలే వాడి సరదా ఎందుకు కాదనాలనుకుంటే ఆ త్రాచుడు దొరికాడు. అసలు మంచితనానికి రోజులు కాదులేండి, ఎవరన్నా నమ్మాలో ఎవరన్నా నమ్మకూడదో కూడా తెలియట్లే. తీసుకోండి. గోల్డ్ ఫ్లెక్ కింగ్స్ ప్యాకెట్ అగ్గిపెట్టే పట్రా. డబ్బులు ఇవ్వండి. క్యాష్ లో తీసుకోవయ్యా, బిల్లులో వేసుకో. నెమ్మదిగా తిను, నెమ్మది, నో ప్రాబ్లం. ఇదిగోండి సార్. ఐస్ క్రీమ్ తింటావా? వద్దు బాబు, ఐస్ క్రీమ్ తింటే వాడికి జలుబు చేస్తుంది. పర్లేదులేండి, ఏమేం వెరైటీలు ఉన్నాయో కనుక్కొస్తా, మీరు కానివ్వండి, నో ప్రాబ్లం, నెమ్మదిగా కానివ్వండి. సార్ బిల్. ఏమయ్యా, నీకేమన్నా బుద్ధి ఉందా? ఏసీ రూమ్ లో కూర్చున్నాను, నాతో పాటు వచ్చిన వాళ్ళు ఇంకా లోపల తింటానే ఉన్నారు, నాలాంటి జెంట్లిమన్ పట్టుకుని బిల్లు అంటావా? ఎక్కడా మీ వానరు? పిలవయ్యా, పిలు. సారీ సార్, మీరు ఇక్కడే కూర్చున్నారనుకో. మళ్ళీ అదే తప్పుడు కొద్దుకొస్తావు. ఇక్కడ నేనేంటి, నా లెవెల్ ఏంటి, ఇక్కడ కూర్చోవడం ఏంటయ్యా? అసలు ఇలాంటి డబ్బా హోటల్కి రావడం నాదయ్యా బుద్ధి తక్కువ. ఓరీడమ్మ కొడుకు మాడా, ఆడెవడో నన్ను తీసుకురావటం ఏంటి? డబ్బు డబ్బని మీరంతా నా ఎంట పట్టువేంటి? మీ మొఖాలు మండ. మాటలు మర్యాద గాని. నీ ముఖానికి మర్యాద ఏమిట్రా? ముదనచ్చు సచ్చినాడా? ముందా సచ్చినాడంటే తీసుకురా. ఇంకెక్కడ, ఎప్పుడో జారుకున్నాడు. పైగా మాది డబ్బా హోటల్ అంటాడా? తేరగా తినడానికి వచ్చారా? బిల్లు 60 రూపాయలైంది. కడతావా పిండి రూపుతావా? పిండి రుబ్బేకరమ్మ నాకేమిట్రా ముదనష్టపాడ. ఆ తింటాం చాలే ఇకలే. 60 నీ శారదమా ముదనష్టపేళ. ఏదో మొహం చూసి తగలడ్డాను, అంతా ఇట్టగే ఉంది. ఇదిగో ఈ 20 రూపాయలు ఇక్కడ తగలేస్తున్నా, మీ సాగు మీరు తాగండి. రారా రా. అమ్మగారు, మీ బావగారు వచ్చారండి. వెంకటేశ్వరరావు గారా? అవునమ్మా. ఏండో మరదల మాణిక్యాంబ్ గారు, పొద్దుటే ఈ ఎదవదే గడ్డాడేటి అనుకుంటున్నావా? ఏళపాళా లేకుండా రావడానికి నేనేమన్నా సన్నాసి ఎదవనా? నేను నోటీస్ పంపినందుకో నువ్వు జవాబు పంపావు కదా, అది చదివి ఓర్నాయను నా మరదలకి ఇంత లిటిగేషన్ తెలిసిపోయింది ఏంటి అని డంగైపోయా. నీ తెలివి చూసి బావగాడు కళ్ళు తేలేసి కాళ్ళు కొట్టుకోవడానికి వచ్చాడు అనుకుంటున్నావా? నేనేమన్నా సన్నాసి ఎదవనా? చూడు, 1, 2 కాదు, 4 రోజులు టైం ఇస్తాను. అంటే ఏంటి అన్నమాట? గేస్ పీరియడ్. ఈ లోపల మర్యాదగా ఆస్తి అప్పచెప్పావు అనుకో ఓకే, లేదు అనుకో నువ్వు నీ కూతురు రాజమండ్రి రైలు అంతిన దగ్గర గోదట్టు తేల్తారు. నేనేమన్నా సన్నాసి ఎదవనా? వస్తా మరి, కరెక్ట్ గా 1 మంత్. బాబాయ్ బాబాయ్ నా బర్త్డే డ్రెస్ చూడు. సూపర్, బ్రహ్మాండం. చూడకుండానే చెప్తావేంటి? చూడు. ఎంత చూస్తే కళ్ళు తిరిగి పడిపోతారా? పర్వాలేదులే, నేను పట్టుకుంటేగా. కింద తీసుకొస్తారా? చూస్తావా? చూడగానే బుజ్జి, చెప్పండి ఒరే, ఒరే, బుజ్జి, పుట్టినరోజు కూడా అల్లరేమిట్రా నాన్న? నా బంగారు తండ్రి కాదు, అల్లరి చేయకు. ఒక ముద్దు పెట్టు. నా బర్త్డే గ్రీటింగ్స్ చెప్పు. ఆ కథలన్నీ నాకేం తెలుసురా? కథలు కావే, హ్యాపీ బర్త్డే టు యూ అని పాడాలి.